నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా టైమ్స్. ఘనంగా ప్రారంభమైన వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు 3 రోజులు కొనసాగుతున్నాయన్న నిర్వాహకులు. బోయపాలెంలోని బ్రహ్మంగారి గుడిలో ప్రారంభమైన స్వామివారి 88వ ఆరాధనోత్సవాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపిన ఆలయ అర్చకులు. మురికిపోడి నూలు మిల్లులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సు, కార్మికులకు కార్మిక చట్టాలపై అవగాహన కల్పించిన న్యాయవాదులు. వేలూరులో జరిగిన కామ్రేడ్ బొంత జీవరత్నం తొలి వర్ధంతి, నివాళులర్పించిన పలువురు సిపిఐ నాయకులు. పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న శివాలయ ప్రాంగణంలో ఓ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సోమవారం అమ్మవారి జయంతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం మరియు వివిధ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పూజా కార్యక్రమాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. తొలి రోజున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మల్లెపూలతో అర్చన చేశారు. 7వ తేదీ బుధవారం ఉదయం ఓగేరువాగు జలాలతో అభిషేకం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే సాయంత్రం నగరోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో ధర్మ సంఘం అధ్యక్షులు పసుమర్తి సూర్యప్రకాశరావు, జాయింట్ సెక్రటరీ తవ్వ నాగమల్లేశ్వరరావు, డి నాగేంద్రం, కొత్త కోటేశ్వరరావు, కౌన్సిలర్లు కొత్త కుమారి, తిరుమల తదితరులు ఉన్నారు. భగవత్యై నమః, భవమూత్రిణ్యై నమః, వేదనాశిన్యై నమః, విల్లురూపిణ్యై నమః, పరాకాశాయ నమః, ప్రసిద్ధితాయ నమః, పరలోక వినాశిన్యై నమః, పరమోదకాయ నమః, ప్రాతశేదిన్యై నమః, ప్రాణస్వరూపిణ్యై నమః, ప్రాణానందనాయ నమః, ప్రణవధారాయ నమః, భద్రరూపిణ్యై నమః. ఆనాడు జరుగుతున్నటువంటి వాసవి మాత జయంతి ఉత్సవాలు ఉదయం 7 గంటలకల్లా కూడా అమ్మవారి గణపతి పూజ, తదనంతరము అభిషేకము. ఎడ్లపాడు మండలం బోయపాలెంలోని గోవిందమామ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 88వ ఆరాధనోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం జరిగింది. అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కనగాల వసంతాచార్యులు మాట్లాడుతూ స్వామివారి ఆరాధనోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కనగాల మురళీకృష్ణ తదితరులు ఉన్నారు. బ్రహ్మగారి ఆరాధన. ఈ ఆరాధన సమస్య ఏమిటంటే స్వామివారు లోకోద్ధరణ కొరకు ధర్మస్థాపన. ఈనాడు కలియుగం మహాపరక యుగంగా ఉన్నది. అందరికి కూడా ఆయన కూడా తపస్సు చేసి తపస్సిద్ధిని పొంది వైశాఖ శుద్ధ దశమి భానువారం శుద్ధ దశమి, ఈ శుద్ధ దశమి భానువారం శుద్ధ దశమి. ఈ సందర్భంగా ప్రజలు ఎంతో బోయపాలెంలో 85వ బ్రహ్మంగారి ఆరాధన బుధవారం. ఆ సందర్భంగా 50 మంది గ్రామస్తులు ఒరుగురు వస్తు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ కె నాగేశ్వరరావు పర్యవేక్షణలో పట్టణ టౌన్ సిఐ పి రమేష్ సోమవారం ప్రజలకు సూచనలు చేశారు. వేసవికాలం దృష్ట్యా ఇతర కాలంతో పోలిస్తే దొంగతనాలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉందని, దీనికి కారణం పిల్లలు స్కూల్స్ సెలవుల నిమిత్తం విహారయాత్రలకు కానీ బంధువుల ఇంటికి కానీ
వివాహ దినోత్సవ కార్యక్రమాలకు వెళ్లడం మరియు వేడి తీవ్రత దృష్ట్యా సరైన భద్రతా నియమాలు పాటించకుండా ఆరు బయట నిద్రించడం వలన ఇటువంటి దొంగతనాలు జరగటానికి అవకాశం ఉందన్నారు. అపార్ట్మెంట్లో వద్ద సీసీ కెమెరాలు, వాచ్మెన్ భద్రత లేకపోవడం వలన కూడా నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా బంగారు, నగదు, విలువైన వస్తువులు ఏది కూడా ఇంటి దగ్గర ఉంచుకోకుండా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలన్నారు. ఊరు వెళ్ళేటప్పుడు ఇంట్లో లైట్లు ఆన్ చేసి ఉంచాలని, ఇంటికి తాళాలు వేసి కనిపించకుండా కర్టెన్తో కవర్ చేయాలన్నారు. మండల కేంద్రమైన ఎడ్లపాడు గ్రామంలోని మేదర వీధిలో సోమవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం రేపాయి. మహాలక్ష్మ చెట్టు సమీపంలో కొండా సాంబయ్యకు చెందిన వరిగడ్డి వాములో ఉదయం 10:30కు అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభమయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. సమీపంలోని ఇంటి వద్ద పనులు చేస్తున్న వారు గమనించి సత్వరమే స్పందించి మోటార్ సాయంతో నీళ్లు చల్లారు. క్షణాల్లో జేసీబీని తీసుకువచ్చి వామును పక్కకు నెట్టి మంటలు వ్యాప్తి చెందకుండా చేశారు. వాముకు అతి దగ్గరలో ఉన్న గేదెలను సకాలంలో కట్లు విప్పి బయటకు పంపించారు. స్థానికుల సమయస్ఫూర్తిని, ఆత్మస్థైర్యం వల్ల మంటలు మరింత వ్యాపించకుండా ఆర్పివేయడంతో అంతా పెను ప్రమాదం తప్పించారని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మంటలు ఆకుతైల కారణంగా రాచుకున్నవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రంగా కాస్తుంటే మనుష్యులు క్షణం కూడా నిలబడే పరిస్థితి కాదు. అయినా ఆ ఎర్రటెండలో తాటి ముంజలు కొడుతున్నారు కార్మికులు. వారికి సహకారం అందిస్తూ ఎండలోనే తాటి ముంజలు కొంటున్న కస్టమర్లు. అటు అమ్మేవారికి, ఇటు కొనేవారికి ఎండ ఓ లెక్క కూడా కాదని ఈ దృశ్యాలు తెలియజేస్తున్నాయి. పల్నాడు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్ల కోసం రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయని డిఈఓ చంద్రకళ తెలిపారు. సిబిఎస్, ఐసీసీ, హెచ్బి సిలబస్ పాఠశాలలకు ఏప్రిల్ 2, 2019, మార్చి 31, 2020 మధ్య జన్మించిన 5 ఏళ్ల పిల్లలు సెంట్రల్ సిలబస్ పాఠశాలలకు అర్హులన్నారు. అలాగే స్టేట్ పాఠశాలలకు జూన్ 2, 2019, మే 31, 2020 మధ్య జన్మించిన పిల్లలు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు మే 2 నుంచి 19 వరకు apgovernment.in వెబ్సైట్లో అప్లై చేయాలని డిఈఓ తెలిపారు. వివరాలకు మండల విద్యాశాఖ అధికారులను సంప్రదించాలన్నారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం శివార్లో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి గుంటూరు దిశగా వేగంగా ప్రయాణిస్తున్న కంటైనర్ లారీ డ్రైవర్ నిద్రమత్తు కారణంగా అదుపు తప్పి నేరుగా హైవే సెంట్రల్ డివైడర్ పైకెక్కింది. అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఇనుప స్తంభాన్ని ఢీకొట్టడంతో వాహనం ముందు భాగం అంతా నుజ్జునుజ్జయింది. స్తంభానికి బిగించిన సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇనుప స్తంభాలను తొలగించి రహదారి మీద ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్న సమయం కావడంతో వాహనాల రద్దీ లేకపోవడం, ఎవరికీ గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి డ్రైవర్ అలసట, నిద్రమత్తే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు ధ్వంసమైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగించి ట్రాఫిక్ను సరళీకృతం చేసినట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు. చిలకలూరిపేట మండలం మురికిపూడిలోని అమరావతి నూలు పరిశ్రమలో సోమవారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మిక చట్టాలు అవగాహనపై న్యాయవాదులు పోతుల వెంకట్, మాదాసు భానుప్రసాద్, జీవీహెచ్ఎస్ ప్రసాద్, ఆంజనేయులు పాల్గొని కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. కొంత అమౌంట్ డైరెక్ట్ చేస్తారు. దానికి గ్రాట్యుటీ రూపేణ లాస్ట్ మనం రిటర్న్ ఇచ్చిన మనకు ఒక బెనిఫిట్ కింద అందజేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా కార్మికులకు ఉన్నటువంటి హక్కు. అయితే ఈ కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం మినిమం 4 చట్టాలు క్రోడీకరించి ఒకే చట్టంలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. అయితే దీనివల్ల నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. కొంతమంది శ్రామికులేమో మా శ్రమం దోచుకుంటున్నారు, కొల్లవంతనంటారు. కొంతమంది ఏమో ఇప్పుడు ఉన్నటువంటి కాలానుగుణంగా ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉన్నారు, నైట్ అవుట్ చేస్తుంటారు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇద్దరు కష్టపడాల్సింది. ఈ కాలంలో ఇద్దరు కష్టపడితేనే మనం 10 రూపాయలు సంపాదించగలం, మన పిల్లల భవిష్యత్తుని బాగు చేసుకుంటారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం మినిమం వేజెస్ యాక్ట్ అనేది 1936 1936 అంటే మనకు స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాడి కాలంలోనే
మినిమం జీతం అనేది ఇవ్వాలని చెప్పేసి ఒక యాక్ట్ని పాస్ చేశారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం సిపిఐ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి ప్రజా కళాకారులు అమరజీవి కామ్రేడ్ బొంత జీవరత్నం ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సిపిఐ నాయకులు జీవరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రావిపాటి వెంకటేశ్వరరావు, నాగభైరు రామసుబ్బాయమ్మ, పేలూరు రామారావు, హనుమంతరావు, నాయుడు శివకుమార్, ఆరుతుల రామకృష్ణ, తన్నీరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో బిగించిన ఫ్యాన్లు తిరగటం లేదు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పైన ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత వల్ల ప్రయాణికులు చెమటతో తడిచిపోతున్నారు. కేవలం విచారణ క్యాబిన్ పైన ఉన్న 2 ఫ్యాన్లు మాత్రమే తిరుగుతున్నాయి. ప్రయాణికుల ఫ్యాన్లను ఎందుకు ఆపారో అర్థం కావటం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. కాబట్టి ఫ్యాన్లు తిరిగే ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.